హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివ భాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో అయితే 1 వచ్చేసింది. చాలా అంటే చాలా డిఫరెంట్గా, గొడవలు ఏం లేకుండా సింపుల్గా మైండ్ గేమ్ తోటి స్టార్ట్ చేసినాడు బిగ్ బాస్. మైండ్ గేమ్ ఏంటంటే కనుక 3 బ్రీడ్ కేసులు తీసుకుపోయి గార్డెన్ ఏరియాలో పెట్టినాడు. పెట్టి మీరు తీసుకోండి, అందులో బెనిఫిట్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అన్నటువంటిది ఒక టాస్క్ అయితే ఇచ్చినాడు. సో ఇలా హడావిడి మొత్తం అన్ని జరిగిపోయిన తర్వాత ముగ్గురిని తీసేసుకున్నారు. ఎవరు ముగ్గురు తీసుకున్నారు? నబిల్, రోహిణి అండ్ పృథ్వీ. సో ఏం జరుగుతుంది అన్నటువంటిది సందిగ్ధంలో ఉన్నారు. సో ఇన్ని రోజులకి బిగ్ బాస్ చాలా తెలివిగా గొడవలు పెట్టకుండా, ఎటువంటి ఇది లేకుండా మెగా చీఫ్ అయ్యే కంటెస్టెంట్స్ని చాలా ఈజీగా, అంటే ఎవరికైతే ధైర్యం ఉంటుందో వాళ్ళే బ్రిటిష్ తీసుకోవాలి అన్నటువంటిది అయితే పెట్టినాడు. సో వీళ్ళు ముగ్గురు అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సో అక్కడ ఒక డ్రామా అయితే నడిచింది. అంటే మళ్ళీ ఇది వాంటెడ్గా తీసుకున్నారా, లేకుంటే కనుక ఒక స్కీమ్లో తీసుకున్నారా, లేకుంటే వేరేలాగా తీసుకున్నారా అనేది అయితే అర్థం కావట్లేదు. రోహిణి, పృథ్వీ అండ్ నబీల్ అయితే తీసుకున్నాడు. నబీల్ అండ్ పృథ్వీ ఏది ఏమైనా కానీ, ఏమైనా ఉండండి, నేను యాక్సెప్ట్ చేస్తాను అని తీసేసుకున్నారు. సో అక్కడ ఎప్పుడు కూడా బ్రీడ్ కేస్ పెడితే ఏమవుతుంది అంటే కనుక మనీ, ప్రైజ్ మనీ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ అంటే వాళ్ళు సమ్ అమౌంట్ అక్కడ పెడితే తీసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అన్నటువంటిది ఉంటుంది. సో ఆ ప్లాన్ ప్రకారమే నబీల్ అండ్ రోహిణి, పృథ్వీ తీసుకొని ఉండింటారు. బట్ షాకింగ్గా బిగ్ బాస్ ఏం చెప్తాడయ్యా అంటే కనుక ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా మెగా చీఫ్ కంటెండర్స్ అయిపోయినారు అన్నటువంటిది అయితే అనౌన్స్ చేస్తారు. సో దాన్ని పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంత ఈజీగా మెగా కంటెంట్స్ ఫీల్ అయినారని చెప్పేసి ఫీల్ అయిన వాళ్ళు అక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరు కూడా ఫీల్ అయిపోయినారు. సో ఆ ముగ్గురు బెట్లు ఒకరే కావాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక టాస్క్, ఈ టాస్క్ చాలా బాగుంది. కొన్ని బ్రిక్స్ ఇచ్చి బ్రిక్స్ దగ్గర పెట్టేసి ఒక లాంగ్ ఒక టేబుల్ అరేంజ్ చేసి అక్కడ ఒక కుక్కం కట్టి ఆ కుక్కలు ఇక్కడ నుంచి ఇట్లా బాల్ వదిలితే అక్కడ పోయి పడాలి. సో నాకు తెలిసి హరితేజ మెగా చీఫ్ కంటెండర్ అయి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. అయి తీరింటుంది కూడా, ఎందుకంటే ఆమె బాల్స్ అనేవి చాలా ఎక్కువగా అందులో కనపడ్డాయి, మనకి చూసినాం ఆ ప్రోమోలో. సో ఇది గాయస్, నిన్ననేమో రచ్చరచ్చ లేపిరి ప్రతి ఒక్కళ్ళు. వామ్మో వామ్మో, ఒక్కొక్కరి నోరు ప్రేరణ అండ్ తేజ, హరితేజ, పృథ్వీ అండ్ గంగవ్వ, అశ్విని అంట, యాడందో అశ్విని, అశ్విని అన్నది. సో ఇంత నాటకాల మధ్యలో ఫైనల్గా నామినేషన్స్ అయితే జరిగినాయి. ఓకే గాయస్, బై.